వీడియోను చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి కోచింగ్ సెంటర్కి వెళ్ళేటటువంటి తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఇప్పటికి 232 మంది జాయిన్ అయ్యి 120 నుండి 130 మార్కులు మెయిన్స్ రాత పరీక్షలో సాధించే విధంగా నేను ఇచ్చేటటువంటి 14 గంటల ప్రీ ప్లాన్డ్ టైం టేబుల్ ఫాలో అవుతూ ప్రతిరోజు కానిస్టేబుల్ మెయిన్స్కు సంబంధించి ఎగ్జామ్స్ రాస్తూ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకి అయితే ప్రిపేర్ అవుతూ ఉన్నారు. స్క్రీన్లో కనిపించేటటువంటి నా నెంబర్ 9885153134 అటువంటి నెంబర్కు 300 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ స్టేజ్ 2 ఫోటో కానీ అదే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను మీకు గ్రూప్ లింక్ పంపుతాను, జాయిన్ కండి. రోజు ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ ఫాలో అవుతూ ప్రతిరోజు ఎగ్జామ్స్ రాస్తూ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు ప్రిపేర్ కండి. ఇక టాపిక్లోకి వెళ్తే నిరుద్యోగ సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి పీసీ వారియర్స్ 2022 టెలిగ్రామ్ గ్రూప్ సభ్యులైనటువంటి నా మిత్రులు నల్లూరి సీను, గణేష్, అంజీ ఇతర సభ్యులు మొన్న రీసెంట్గా ఏపీఎస్ఎల్పీఆర్బీ బోర్డు చైర్మన్ గారిని కలిసి కానిస్టేబుల్ సమస్యల మీద ఎలాగైతే పోరాటం చేశారో అలాగే గ్రూప్ 2 సమస్యల మీద కూడా నిన్న అయ్యన్న పాత్రుడు గారిని కలిసి మన గ్రూప్ 2కు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం కోసం వారికి వినతి పత్రం ఇచ్చి వారిని కలిసి మాట్లాడడం అనేది జరిగింది. ఇందుకు స్పందించినటువంటి స్పీకర్ గారు వారి కళ్ళెదుటగానే సీఎం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అలాగే బోర్డు చైర్మన్ గారికి కాల్ చేసి ఈ యొక్క గ్రూప్ 2 రోస్టర్ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి వారు చెప్పడం అనేది జరిగింది. నిరుద్యోగుల ప్రతి ఒక్క సమస్య మీద పోరాటం చేస్తున్నటువంటి నా మిత్రులు గణేష్, నల్లూరి సీను, అంజీ మరియు పీసీ వారియర్స్ గ్రూప్ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక మన ఛానల్ చూసే వాళ్ళు కనుకైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.